ఒక కాల్ అని కూడా చూద్దామండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ సుధా మ్యామ్. సుధా మ్యామ్ తో మాట్లాడదారు. మీరు ఫస్ట్ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సంజన మ్యామ్, బోయిన్పల్లి నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మ్యామ్. ఓకే అండి, మాట్లాడండి సుధా జైన్ గారితో. Hi Sanjana, how are you? హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good evening. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు స్పీక్ విత్ యూ మ్యామ్. హౌ ఆర్ యూ మ్యామ్? Oh, I'm so happy to hear you. I'm good. Yeah ma'am. Ma'am, what's the secret of your beauty and the smile? The way you approach people is very polite ma'am. I'm lucky that I got a beautiful girl like you in my life actually. The beauty secret is I used little bit of home remedies and Okay. apart from that if you think good definitely it will resemble on your face. So अच्छा सोचना चाहिए and अच्छा करना चाहिए and never ever get hesitate to update the people that ki I don't like it, I like it, because if you won't update people na कि मुझे ये चीज पसंद नहीं आया, then also it store in your heart and one day it like a blast. So Okay. definitely whatever you like you must appreciate, and if whatever you are not liking that also you share. So that kind of life I'm living actually. So that's the Okay, thing. ma'am. So what you do Sanjana? I'm studying degree second semester ma'am. Oh great. So what's next plan, future plan? My future plans are nothing but I just want to become a psychologist. Oh okay, psychologist. Yeah. Okay. Yes ma'am. So you love to meet people, right? Yeah ma'am, basically I'm an extrovert. Okay. So I like speaking with and mingling with people most. Mm-hmm. So definitely So- after completing your education, just once connect with me. I'll share my manager number, or you just ping me Thank on you, my ma'am. social media. So hopefully we work together in future. Okay ma'am, thank you ma'am. So glad to hear this from you ma'am. No, I mean it. Thank you so much. Thank you ma'am. థ్యాంక్ యూ సంజన. అసలు మీకు కాల్స్ కి ఫ్యాన్స్ మీరు ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తున్నారు. I'm surprising that ki young girls are calling. ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 young girls. Three young girls. Yeah. సూపర్ గా ఉంది. Videos and reels on Insta. ఓ Oh, thank you so much. I'm really a huge fan for you ma'am. Love you for this. Yeah ma'am, and please keep that ప్రెట్టినెస్. హలో. Hello. సో కాల్ కట్ అయింది. అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు, అంటే మిస్సెస్ ఇండియా ఏషియా పసిఫిక్ అన్నారు కానండి, యంగ్స్టర్స్ ని బాగా అట్రాక్ట్ చేసినట్లు Touch me. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరు కూడా మెయిన్ వచ్చి మీ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా అంటే వాళ్ళకి క్యూరియాసిటీ బాగా ఉంది. ఒక పెద్ద ఇంటర్వ్యూ పెట్టాలి ఆతో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు నేహా. నేహా గారు ఏం చదువుతున్నారండి? జాబా చదువుకుంటున్నారా? స్టడీ అండి. స్టడీ. ఓకే, బీటెక్. ఓకే, అనదర్ యంగ్ గర్ల్. ఓకే. హాయ్ నేహా. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. మ్యామ్, మేము మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటాము. మీరు పెట్టే పోస్టులు అవన్నీ మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాము. ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూసి నేను షాక్ అయ్యి ఇప్పుడు కాల్ చేస్తున్నాను. యాక్చువల్లీ అంటే మీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే చాలా మందికి మా లాంటి అమ్మాయిలకి ఒక ఇండస్ట్రీ అన్నా, లేదంటే ఇలాంటి ప్యాషన్, ఇలాంటి గోల్స్ చాలా మందికి ఉంటాయి. కాకపోతే ఇంట్లో సపోర్ట్ చేయకపోవడమో, లేదంటే బయటికి వెళ్ళినా బయట కొంతమంది హేళన చేసే మాటల వల్ల చాలా మంది అమ్మాయిలు వెనకడుగు వేస్తూ ఉంటారు. మరి మీరు ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్ గా అంటే మీరు పడ్డ స్ట్రగుల్స్ ఎలాంటివి ఒకసారి చెప్తారా మాకు? హాయ్ నేహా. ఫస్ట్ థింగ్ నేహా, మీతో సొంత నమ్మకం ఉండాలి ఫస్ట్.
నీ పైన నీకు నమ్మకం ఉండాలి. ఆ తర్వాత అన్ని ఇండస్ట్రీలో ఒక ప్లస్ ఒక మైనస్ పాయింట్ తప్పకుండా ఉంది అన్ని ఇండస్ట్రీలో. కానీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మీ ఫ్యామిలీలో ఏమైనా మీకు చాలా క్లోజ్గా ఉంది అంటే ఆకి కొంచెం సపోర్ట్ తీసేసే ఏమైనా స్టెప్ స్టార్ట్ అయితే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లేకపోతే ఒక ఫ్రెండ్కి సపోర్ట్ తీసేసే आगे बढ़ेंगे तो that time you never ever find any that risk because Neha any industry whenever you entered అది చాలా కష్టమే ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే జీరో నుంచి స్టార్ట్ అయితే అంటే జీరో నుంచి స్టార్ట్ అయిన తర్వాత గివప్ చేయవద్దు. లేకపోతే ఏమైనా షార్ట్ కట్ ఏ సక్సెస్కి ఎప్పుడు ఉండలే. సక్సెస్ కావాలి అంటే తప్పకుండా ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్స్కి తప్పకుండా పోవాలి. షార్ట్ కట్ పెడితే అంటే మీకు ఏమైనా మైనస్ పాయింట్ వచ్చేస్తా. షార్ట్ కట్ అంటే లైఫ్లో ఏం లేదు, స్టెప్ బై స్టెప్ పోవాలి. హలో. సో